ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈరోజు చదవబడిన 2 వాక్యభాగాలు అపోస్తలుల కార్యములు 3:1-10 మరియు లూకా సువార్త 24:13-35 మనకు ఒకే ఒక్క విషయాన్ని చాటి చెబుతున్నాయి. యేసుక్రీస్తు మన పక్కనే ఉన్నారు, కాని ఆయనను గుర్తించడానికి మనకు కొత్త చూపు కావాలి. దీనిని 3 అంశాల ద్వారా సులభంగా అర్థం చేసుకుందాం. 1. భౌతిక అవసరాలు వర్సెస్ దైవిక శక్తి. దేవాలయ ద్వారం దగ్గర ఉన్న కుంటివాడు తన జీవితాంతం కేవలం చిల్లర డబ్బుల కోసం చేయి చాచాడు. అతని దృష్టిలో జీవితమంటే కేవలం తిండి, బట్ట, డబ్బు, మెటీరియలిజం. కాని పేతురు అతనితో ఏమన్నాడో తెలుసా? వెండి బంగారాలు నా దగ్గర లేవు, కాని యేసు నామమును నీకిస్తున్నాను. పాఠం: మనం దేవుడిని అడిగేటప్పుడు కేవలం మన కష్టాలు తీరాలని, డబ్బు రావాలని అడుగుతాం. కాని దేవుడు మనకు అంతకంటే గొప్పదైన పరిపూర్ణ స్వస్థతను, శక్తిని, ట్రాన్సెండెన్స్ను ఇవ్వాలని కోరుకుంటున్నారు. దేవుడిచ్చే శక్తి మన జీవితాన్నే మారుస్తుంది. 2. అలవాటుగా మారిన ఆరాధన. కళ్ళు ఉన్నా చూడలేకపోవడం. ఎమ్మాయు మార్గంలో శిష్యులు యేసుతో కలిసి నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు, కాని ఆయనను గుర్తుపట్టలేదు. ఎందుకు? ఎందుకంటే వారు తమ బాధల్లో మునిగిపోయి యేసు మరణించాడని మాత్రమే నమ్మారు. వారు కేవలం బుద్ధితో ఆలోచించారు, కాని హృదయంతో నమ్మలేదు. పాఠం: మనం రోజూ చర్చికి వెళతాం, ప్రార్థన చేస్తాం, కాని మన పక్కన ఉన్న తోటి మనిషిలోగాని, మన కష్టాల్లోగాని యేసును గుర్తించలేకపోతున్నాం. మన భక్తి కేవలం ఒక అలవాటుగా మారిపోకూడదు, అది ఒక అనుభవంగా మారాలి. 3. వాక్యము మరియు రొట్టె విరుచుట. యేసును గుర్తించే మార్గం. శిష్యుల కళ్ళు ఎప్పుడు తెరుచుకున్నాయి? యేసు వారితో కలిసి భోజనానికి కూర్చొని రొట్టెను ఆశీర్వదించి విరిచినప్పుడు. అప్పుడు వారనుకున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు రగిలిపోయాయి కదా అని. పాఠం: 1. వాక్యము. మనం బైబిల్ చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతారు. 2. దివ్య సత్ప్రసాదం మాస్. మనం పూజలో పాలుపంచుకున్నప్పుడు ఆయన మనలో నివసిస్తారు. ఈ రెండూ మన ఆధ్యాత్మిక జీవితానికి 2 కళ్ళులాంటివి. మన జీవితానికి వర్తింపు, ముగింపు. ఈరోజు మనం ఇంటికి వెళ్లేటప్పుడు ఈ ఆలోచనతో వెళదాం. నా చూపు ఎలా ఉంది? కేవలం లోక సంబంధమైన వస్తువుల మీదే ఉందా, లేక దైవిక శక్తిని చూడగలుగుతున్నానా? నా ప్రార్థన ఎలా ఉంది? కేవలం కోరికల చిట్టాలాగా ఉందా, లేక దేవుడితో స్నేహంలాగా ఉందా? ప్రార్థన. పరలోకపు తండ్రి, ఎమ్మాయు శిష్యుల కళ్ళు తెరిచినట్లు మా కళ్ళు కూడా తెరవండి. ప్రతి కష్టంలో, ప్రతి మనిషిలో మిమ్మల్ని చూడగలిగే జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. వెండి బంగారాల కంటే మిన్నయైన మీ నామపు శక్తిని మాకనుగ్రహించండి. ఆమేన్. గుండెలో అలజడి మొదలైంది, చేసిన తప్పు గుర్తొచ్చింది. కన్నీటి తెరచాటున నువ్వున్నా, నా పేరు పెట్టి పిలిచావుగా. ఆ స్వరం